రీడిజైన్ ప్రొవకేషన్ మేము కాదండి. ఆ ప్రాజెక్ట్ మొత్తం రీడిజైన్ చేయడానికి కారణం సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎస్, మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అవ్వండి. మేము అడిగిన వాళ్ళు స్పష్టంగా అప్పుడు హరీష్ రావు మంత్రి ఉండి 4 సార్లు పోయి ఆ మంత్రి గారిని వాళ్ళందరినీ ఇస్తారా ఇలా చెప్పండి, మాకు నీళ్ళు కావాలి, గోదావరిలో మాకు రైట్ ఉంది, 950 టీఎంసీ అలొకేషన్ ఉంది, వీ టేక్ వాటర్ ఉన్నాం అని చెప్తే ఇవ్వం అని రిజెక్ట్ చేసిన అధ్యక్ష. 2015 మీకు ఇచ్చిన లెటర్లో ఉంది. సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేసిన లెటర్ 2015లో స్పష్టంగా చెప్పినారు, ఇవ్వము పర్మిషన్, హైడ్రాలిక్ క్లియరెన్స్ ఇవ్వము. ఏం చేయమంటున్నారు అడిగిన, యూ గో ఫర్ ఆల్టర్నేటివ్ ప్రపోజల్. అప్పుడు ఇచ్చినాం అధ్యక్ష. అందులో ఒకటి ఉంది అధ్యక్ష, దయచేసి అర్థం చేసుకోండి. నేను వేరే ఉద్దేశం చెప్పాను ఇక్కడ. సమైక్యవాదులు అవలంబించినటువంటి పక్షపాత వైఖరి ఏ విధంగా అంటే తమిళ కాడ నీళ్ళు లేవు, ఎంత రావునంత రావు, అది కూడా వీళ్ళు డైరెక్ట్గా ఎల్లంపల్లికి వస్తున్నారు మాట్లాడుతుంది అధ్యక్ష. లేదు తప్పదు, అందులో కూడా మనం 40 మీటర్ల లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ కుదరదు, లిఫ్ట్ లేకుండా రావు నీళ్ళు. సో ఆ ప్రకారం అది కూడా కోల్ ఫీల్డ్స్, అడవులు దాటానికి వచ్చేగా సత్యగా అయ్యప్పని కాదు, క్లియరెన్స్ రావడానికి దశాబ్దాలు పడుతుంది. అటువంటిది పనికి రాదని బట్టి సిడబ్ల్యూసీ చెప్పిన తర్వాత దెన్ వీ రీసార్టెడ్ టు రీడిజైనింగ్ ద ప్రాజెక్ట్. అప్పుడు మేము లైడార్ సర్వేలు, ఫిజికల్ సర్వేలు, అధ్యక్ష హెలికాప్టర్లు అందరూ తమ చూసిన ముఖ్యమంత్రి తిరిగేది, మంత్రులు కూడా పోయేది. మేము ఆ స్టైల్ మార్చి తెలంగాణకు ఉన్నటువంటి 35 మంది రిటైర్డ్ ఇంజనీర్లు 4 హెలికాప్టర్లు పెట్టి ప్రతి సైట్కి తిప్పినాం. ఇలా మేము టెక్నికల్ తుపాకులు కూడా కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, మన పాలమూరు ప్రాజెక్ట్ కావచ్చు, వారం రోజుల పాటు తిరిగినారు అధ్యక్ష. వాళ్ళందరూ వింటున్న మాట 35-36 మంది ఇంజనీర్లను 2 హెలికాప్టర్లు 3 హెలికాప్టర్లు పెట్టి వీళ్ళు ట్రిప్పులు తింపి అన్ని తింపి సాంకేతికపరమైన అంశాలు తిమ్మను. వాళ్ళు తెచ్చిన తర్వాత మేము మా సొంత కవిత అధ్యక్ష వ్యాప్కోస్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండే సంస్థ, వాళ్ళకి ఇచ్చిన సర్వే ఎవరో ప్రైవేట్లో ఇయ్యలే. వాళ్ళకి రెప్యుటేషన్ ఉంది, 16-17 దేశాల్లో పనిచేస్తారు. నిజాయితీగా తెలంగాణ నీళ్ళు వచ్చి తీరాలి కాబట్టి ఆ తపనతో మేము తనలాండి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తేల్చి మేడిగడ్డ సైట్ నిర్ధారణ చేసినారు. కొంచెం అటు ఇటు ఆ ప్లేస్ బెస్ట్, మెయిన్ గోదావరి మీద కట్టుకోవాలి. సమైక్య వాళ్ళ కుట్రేంటి అధ్యక్ష, మనం తమిళ చూసారు పోవాలి, 40-50 కనుక రాదు. మీదికి వచ్చే గోదావరి కానీ మన మారేరు కానీ కింద నీళ్లు తమిళ నుంచి కాళేశ్వరం దాకా వచ్చే 90 కిలోమీటర్ల దూరంలో వచ్చే హీల్స్ కానీ అవన్నీ చక్కగా ధవళేశ్వరం పోవాలి. ఇది కుట్ర అధ్యక్ష. దీన్ని గమనించి ఇది కాల్ పాయింట్ అని మేడిగడ్డ పోయినాం. అది వ్యాప్కోస్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం ఇంజనీర్లు అంటే వాళ్ళు చెప్పిన ఈ విధంగా పెట్టుకోవాలి, డిజైన్ చేసి ఇచ్చినారు. 1కి 4 సార్లు అధ్యక్ష, 10 సార్లు 100 సార్లు, ఒక రోజు రాత్రి 3 అధ్యక్ష. ఇక్కడ స్క్రీన్ చూపించిన అట్లా స్క్రీన్ పెట్టుకొని మా ఎమ్మెల్యేలు వచ్చే అధ్యక్షం వెళ్దామంటే ఏం చేస్తాను సార్ స్క్రీన్ మీద వారిపోయింది అధ్యక్ష. వీడు మనతో మాట్లాడదాం. లోకేష్ రెడ్డి అని ఒక పాలమూరు జిల్లా పిల్లగాడు, అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, కరువు జిల్లా నుంచి పిల్లలు తలపడేది పాపం. అతను కంప్యూటర్ మీద పనిచేస్తాడు అధ్యక్ష. రాత్రి మా వాళ్ళు కష్టపడి ఒక దాదాపు 8 మాసాలు రక్తం రంగరించి పెట్టినాం అధ్యక్ష. పెడితే దాని రిజల్ట్ ఏంటంటే సిడబ్ల్యూసీ గేవే రిపోర్ట్, మీకు ఇచ్చిన పేరు ఉంది, దయచేసి పెట్టి ఆ బుక్లో ఉంది. మేడిగడ్డ దగ్గర మీరు ఎక్కడైతే వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీరు ప్రతిపాదిస్తున్నారో 284 టీఎంసీల నీటి లభ్యత ఉంది అని ఇచ్చినారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుగా 40 టీఎంసీల కారణంగా కట్టన్నా, ప్రాజెక్టు 284 కట్టన్నా, ఎక్కడ కట్టాలి అధ్యక్ష? ఏది సమంజసం, ఏది న్యాయం? ఇలా దాన్ని తిరిగి పంపించేసి మాట్లాడడం అంటే ఎట్లా చెప్పాలి అధ్యక్ష? మేము చేయలేదండి, దయచేసి మీరు అపోగోత్. మేము కడుపు కట్టుకుని నోరు కట్టుకుని పనిచేసినాం. రాబడి వెళ్ళి పెంచామని చాలా దుర్మార్గమైన మాట అధ్యక్ష, నేను చింతిస్తాను. ఐఎమ్ సారీ.